తెలంగాణలో స్థానిక సమరానికి సర్వం సిద్ధమవుతోంది. వచ్చే నెలలో లోకల్ బాడీ ఎలక్షన్స్ జరిగే అవకాశం ఉంది. ఇందుకు సంబంధించి ఎన్నికల కమిషన్ కార్యాచరణ మొదలుపెట్టింది. సర్కారు నుంచి అందిన సూచనల మేరకు ఓటర్ జాబితా సవరణ, తుది జాబితా ప్రచురణకు సంబంధించి నోటిఫికేషన్ ఇచ్చింది. సెప్టెంబర్లోగా స్థానిక సంస్థల ఎన్నికలు పూర్తి చేయాలని హైకోర్టు సూచించిన సంగతి తెలిసిందే. దీంతో ప్రభుత్వం చర్యలను వేగవంతం చేసింది. లోకల్ వార్కు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఆ ప్రక్రియ దిశగా బడివడిగా అడుగులు పడుతున్నాయి. ఈ నేపథ్యంలో లోకల్ బాడీ ఎలక్షన్స్ పై S6 న్యూస్ స్పెషల్ రిపోర్ట్స్. రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నగారా మోగనుంది. సెప్టెంబర్లో ఇది పూర్తయ్యే అవకాశం ఉంది. పల్లెపోరు కోసం ఎన్నికల సంఘం కసరత్తు మొదలుపెట్టింది. ముందుగా జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎలక్షన్స్ జరిగే ఛాన్స్ కనిపిస్తోంది. వచ్చే నెల 10వ తేదీలోగా జెడ్పీటీసీ, ఎంపీటీసీ పోలింగ్ కేంద్రాల ఓటర్ల ఫైనల్ లిస్టు ప్రకటించాలని ఈసీ ఆదేశించింది. దీనికి సంబంధించి కలెక్టర్లకు ఆదేశాలు ఇచ్చింది. ఎన్నికల సంఘం సూచించిన ప్రకారం సెప్టెంబర్ 6వ తేదీన జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాల వారీగా పోలింగ్ స్టేషన్లు ఓటర్ల ముసాయిదా జాబితాలు ప్రచురించాలి. 8వ తేదీన వరకు అభ్యంతరాలు, వినతులను స్వీకరించాలి. అదే రోజు జిల్లా, మండల స్థాయిలో అధికారులు, పొలిటికల్ పార్టీల ప్రతినిధులతో మీటింగ్ నిర్వహించాలి. 9వ తేదీన వినతులు, అభ్యంతరాలను పరిష్కరించి మరుసటి రోజు ఓటర్ జాబితా, పోలింగ్ కేంద్రాల ఫైనల్ లిస్టు ప్రచురించాలి. స్థానిక ఎన్నికలు ఏదైతే కోర్టు మొట్టకాయలు వేసిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం హుటాహుటిన కొన్ని చర్యలు తీసుకునే క్రమంలో ఏదైతే ఎన్నికల కమిషన్ ఏదైతే గత రెండు రోజులుగా ఏదైతే తుది జాబితాను చేయడానికి గ్రామ స్థాయిలో తమ అడుగులు ముందుకేసిందని చెప్పుకోవచ్చు. వాస్తవంగా ఏంటంటే గత 20 నెలలుగా రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ఈ అరాచకం అంతా ఇంత కాదు. గ్రామాలను గాలి కొదిలి ఏదైతే వీళ్ళు స్వలాభం కోసం మొత్తం కంప్లీట్గా సంపాదన మీద మళ్ళీ రామన్న దృష్టితో ఏదైతే ఉన్నన్ని రోజులు సంపాదించుకొని పోదామన్న దృష్టితోనే ఈ పోతున్నారు తప్ప స్థానిక ఎన్నికలు 20 నెలలుగా వీళ్ళు వచ్చిన తర్వాత ఏదైతే 6 నెలల్లో ఎలక్షన్ కంప్లీట్ చేసి బీసీ రిజర్వేషన్లు తీసుకొస్తామన్న ఈ కపట ప్రేమ బీసీల మీద చూసిన గతం నుంచి ఏదైతే కాంగ్రెస్ పార్టీ పుట్టుక నుంచి ఇప్పటి వరకు ఏదైతే బీసీలను మోసం చేస్తూ వస్తున్న ఏదైతే కాంగ్రెస్ పార్టీ వాస్తవంగా వాళ్ళకి ఎప్పుడైనా ఏదో చేస్తామని చెప్తారు కానీ నీళ్లు లేని కాడ ప్రాజెక్ట్ అంటారు. ఏదైతే స్థానిక అంశాలు, ఏదైతే కోర్టు అంశాలు ఉన్న దగ్గర మేము తీసుకొచ్చి రిజర్వేషన్ చేస్తాంటారు. అసలు రిజర్వేషన్ సిస్టమ్ ఏ విధంగా తీసుకొస్తారు అన్నది కూడా కనీస జ్ఞానం లేదు. ఎందుకంటే కేంద్రం పరిధిలో ఉన్నది ఖచ్చితంగా ఏదైతే 9th షెడ్యూల్లో పెట్టి రాజ్యాంగ సవరణ అయితే మాత్రమే ఏదైతే బీసీలు ఎంత ఉన్నారో వాళ్ళకి అంత వస్తుంది. నువ్విచ్చే 42% కోసం బీసీ సమాజం ఏదో సంఘాలు గుద్దుకునేటట్లేదు. వాస్తవంగా మేమెంతో మాకంతా లెక్క తేలవాల్సిందే. ఏదైతే దేశవ్యాప్తంగా కులగణన, అదేవిధంగా జనగణన అయిన తర్వాతనే సాధ్యమవుతుంది. కాబట్టి ఖచ్చితంగా కేంద్రం మీద రాష్ట్ర ప్రభుత్వం, అదేవిధంగా మేము ఎంత ఒత్తిడి చేస్తున్నామో రాష్ట్ర ప్రభుత్వం వాస్తవంగా చెప్పాలంటే ఓన్లీ పైకి మాట్లాడుకున్నాడు తప్ప ఏదైతే రాష్ట్రంలో కూడా ఎంసీఆర్ ప్రభుత్వం నడుస్తుంది, మోడీ, చంద్రబాబు, రేవంత్ రెడ్డి ప్రభుత్వం నడుస్తూ ఏదైతే వీళ్ళ కుట్రలకు వీళ్ళ అరాచకాలను కొనసాగించుకుంటూ ఏదైతే ప్రతీకారాల మీద రాష్ట్రం నడుస్తుంది తప్ప గత 20 నెలలుగా ఒక మంచి పని కూడా చేయని ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మొత్తం పగలు ప్రతీకారాల మీద నన్ను జైలు పెట్టిళ్ళు, నిన్ను జైలు పెట్టాలన్న ఉద్దేశంతో పనిచేస్తున్నారు తప్ప స్థానిక ఎన్నికలు వాస్తవంగా ఈరోజు ప్రజెంట్ పోతే ఇబ్బందికరమైన వాతావరణం ఉన్నది. కాబట్టి ఎలక్షన్ల ముందు కాళేశ్వరం రిపోర్టు తెప్పించుకుంటూ అటు అసెంబ్లీ ఎన్నికలు కానీ ఇప్పుడు సర్పంచ్ ఎన్నికలు కానీ ఈ విధంగా అయితే ఎంటర్టైన్మెంట్ చేసుకుంటూ రాష్ట్ర ప్రభుత్వం వాస్తవంగా ఏదైతే బీఆర్ఎస్ పార్టీ మీద, మా నాయకుల మీద బురద జల్లడానికి ప్రయత్నాలు చేస్తున్నారు తప్ప వీళ్ళకి అసలు చిత్తశుద్ధి లేదు. సంవత్సరన్నర కాలంగా స్థానిక సంస్థల ఎన్నికల పట్ల తాత్సారం చేస్తున్నటువంటి ప్రభుత్వం ఎన్నికలు నిర్వహించడానికి సమాయత్తం అవుతున్నట్టుగా ప్రభుత్వం యొక్క అడుగులు కనపడతా ఉన్నాయి. ముఖ్యంగా స్థానిక సంస్థలను సకాలంలో ఎన్నికలు నిర్వహించినట్టయితే, స్థానికంగా ప్రజాప్రతినిధులు ఉన్నట్టయితే గ్రామాలలో సమస్యలు పరిష్కరించడానికి మార్గం సుగమమవుతుంది. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మరి స్థానిక సంస్థల ఎన్నికలను సకాలంలో నిర్వహించి గ్రామీణ పారిశుధ్యం పట్ల కానీ, గ్రామాలలో పచ్చదనం, పరిశుభ్రత పట్ల ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ చూపించి పల్లె ప్రగతి ప్రోగ్రాం ద్వారా మరి గ్రామాలన్నింటినీ కూడా పరిశుభ్రమైనటువంటి గ్రామాలుగా, పచ్చ గ్రామాలుగా తీర్చిదిద్దినటువంటి ప్రభుత్వం గత బీఆర్ఎస్ ప్రభుత్వం. అయితే మరి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత స్థానిక సంస్థల గడువు సమీపించినప్పటికీ, గడువు ముగిసినప్పటికీ ఎన్నికలు నిర్వహించకుండా మరి కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి నిధులు కూడా రాకుండా పోయినటువంటి సందర్భాన్ని మనం చూసినాం. అయితే సంవత్సరన్నర కాలంగా తాత్సారం చేసినటువంటి ప్రభుత్వం విధిలేని పరిస్థితులలో ఈనాడు కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి నిధులు నిలిచిపోయినటువంటి సందర్భంలో ఎన్నికలు నిర్వహించడానికి ముందుకొస్తున్నట్టుగా కనపడతా ఉంది. అయితే నిన్న శాసనసభలో పెట్టినటువంటి 42% బీసీలకు రిజర్వేషన్ ఇవ్వాలనేటువంటి
నిర్ణయము ఆమోదయోగ్యమైనటువంటి నిర్ణయమే అయినప్పటికీ మరి రేపు కోర్టులలో అది నిలబడే విధంగా ప్రభుత్వం సరి అయినటువంటి చర్యలు తీసుకోవాలి. ఎవరైతే మరి అట్టడుగు వర్గాలలో ఉన్నటువంటి ప్రజలకు అవకాశం రావడానికి 42% బీసీ రిజర్వేషన్ వల్ల అవకాశం వస్తుంది. కానీ ప్రభుత్వం మరి ఎక్కడ కూడా కోర్టులో మరి ఆటంకం కలగకుండా సరి అయినటువంటి దిశగా ఆలోచన చేయాలని చెప్పి కూడా మేము ఈ సందర్భంగా సూచిస్తూ ఉన్నాం. మరి తద్వారా స్థానిక సంస్థల ఎన్నికలలో లబ్ధి పొందడానికి ఈనాడు ప్రభుత్వం మరొక కుట్రకు తెరతీసింది. స్థానిక సంస్థల ఎన్నికలను ఈ ప్రభుత్వం నిర్వీర్యం చేసింది. ఎందుకంటే గత 20 నెలలుగా స్థానిక సంస్థల్లో ఎలక్షన్స్ నిర్వహించకుండా ఇవాళ ప్రజాపాలన అనేది గ్రామ పరిపాలన పూర్తిగా కుంటిపడిపోయింది. ఇలా మండల స్థాయిలో మండల పరిపాలన, అదేవిధంగా గ్రామ పరిపాలన, ఇవాళ మున్సిపాలిటీలో కూడా ఎక్కడ కూడా ఇవాళ స్థానిక సంస్థలు నిర్వహించకపోవడం వల్ల ఇవాళ పారిశుద్ధ్యంగా ఇబ్బందులు, రోడ్లు కానీ ఇవాళ పరిశుభ్రతలో కానీ నీటి ఇవ్వడంలో కానీ అన్నిట్లో కూడా వెనుకబడిపోతా ఉన్నాం. ఇప్పటికైనా ప్రభుత్వం మేల్కొని మరి కోర్టు మొట్టికాయలు వేసేంత వరకు కూడా ఈ ప్రభుత్వం ముందుకు రాలేదు. సెప్టెంబర్ 30 లోపల ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టు ఏదైతే గడువు నిర్ణయించిందో ఆ గడువులోగానైనా ఈ ఎన్నికలను త్వరగా నిర్వహించాలని మేము తెలియజేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఇప్పటి వరకు వాళ్ళు ఏం చెప్తా ఉన్నారంటే బీసీ కులాలకు 42% ఇవ్వడం వల్లనే ఇవ్వాలనే ఉద్దేశంతోనే లేట్ అయిందని చెప్తున్నారు. కానీ మీ చిత్తశుద్ధి ఎక్కడ కూడా ఇస్తున్నట్టుగా కనిపించలేదు. ఎందుకంటే 2-3 సార్లు 2-3 పర్యాయాలు ఎందుకంటే ఇలా కమిషన్ వేసిండ్రు, ఇటు సుప్రీంకోర్టులో కేసు ఉందంటారు. కానీ ఏ ఒక్కరు కూడా పొంతన లేనటువంటి సమాధానాలు అవన్నీ ఉన్నాయి. ఒకసారి పార్టీ పరంగా ఇస్తామంటారు, ఒకసారి మేము జీవో తీసి ఇస్తామంటారు. ఎక్కడ కూడా ఒక స్టాండ్ మీద ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం లేదు. దయచేసి ఇప్పటికైనా ఈ సెప్టెంబర్ 30 లోపల స్థానిక సంస్థలు నిర్వహించి ఇలా ప్రజాపాలన కుంటుపడిపోయింది కాబట్టి, గ్రామ పరిపాలన కూడా కుంటుపడిపోయింది కాబట్టి ఖచ్చితంగా స్థానిక సంస్థలు నిర్వహించాలని ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఇక తెలంగాణలో 5773 ఎంపీటీసీలు, అలాగే 566 ఎంపీపీ, 31 జెడ్పీటీసీ స్థానాలు ఉన్నాయి. ప్రభుత్వం ఇటీవల ఈ గణాంకాలు వెల్లడించింది. 12778 గ్రామ పంచాయతీలు, 1.12 లక్షల వార్డులు ఉన్నట్టు ప్రకటించింది. గ్రేటర్ మినహా రాష్ట్రంలోని మిగతా అన్ని అర్బన్ లోకల్ బాడీస్ కాల పరిమితి ముగిసిన సంగతి తెలిసిందే. దీంతో వాటికి ఎలక్షన్ నిర్వహించడంపై సర్కార్ ఫోకస్ పెట్టింది. కాంగ్రెస్ పార్టీ గత ఎంపీటీసీ జెడ్పీటీసీ వ్యవస్థ అయిపోయి దాదాపుగా 2 సంవత్సరాలు అవుతుంది. సర్పంచ్ ఎన్నికలు అయిపోయి సంవత్సరంన్నర అవుతుంది. మున్సిపల్ ఎన్నికలు అయిపోయి సంవత్సరం అవుతుంది. నేటికి ఈ రోజు భయం నుంచి బయటకు వచ్చి ఎలక్షన్ పెడుతున్నా అన్నందుకు మేము స్వాగతిస్తా ఉన్నాం. ఖచ్చితంగా ఈ ఎన్నికలలో బీఆర్ఎస్ పార్టీ మొత్తం 33 జిల్లాలలో 33 జిల్లా పరిషత్ చైర్మన్లు కైవసం చేసుకుని మళ్ళొకసారి గులాబీ జెండా తెలంగాణ ప్రాంతంలో ఎగరబోతా ఉంది. కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి 420 ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో అవి నెరవేర్చక ఈ రోజు ప్రజలలో తీవ్ర నిరసన వ్యక్తం అవుతా ఉన్నది. చాలా స్పష్టంగా ప్రజలందరూ కూడా ఎన్నిక ఎప్పుడొస్తే టీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులను గెలిపించాలని చాలా స్పష్టంగా ప్రజల మైండ్ లో ఫిక్స్ అయి ఉన్నారు. ఇక కేంద్ర ప్రభుత్వం తీసుకుంటే బీజేపీ ప్రభుత్వం ఏదైతే ఉందో బీజేపీ ప్రభుత్వం కేంద్రం నుంచి ఇక్కడ 8 మంది ఎంపీలను పంపిస్తే ₹1 బిల్ల కూడా తీసుకురానటువంటి దుస్థితిలో బీజేపీ పార్టీ ఎంపీలు ఉన్నారు కనుక బీజేపీ పార్టీ కూడా ఏదో దింపుడు గల్లం ఆశ పెట్టుకున్నది. కానీ ఈ ఎన్నికలలో వార్ వన్ సైడ్ గా గులాబీ జెండా ఎగరబోతుంది. కేసీఆర్ గారి సూచనల మేరకు అన్ని జిల్లాలలో కూడా ఖచ్చితంగా మరి 33 జిల్లాలలో 33 జిల్లా పరిషత్ చైర్మన్లు అన్ని కూడా గెలుచుకొని మరొకసారి బీఆర్ఎస్ జెండాను తెలంగాణ ప్రాంతంలో ఎగరేయబోతున్నామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. రాష్ట్ర ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికలను సెప్టెంబర్ లో నిర్వహించాలని చెప్పి సమాయత్తం అవుతా ఉన్నది. ఈ రోజు హైకోర్టు మొట్టికాయలు వేస్తే సెప్టెంబర్ లోపల ఎన్నికలు నిర్వహించాలని చెప్పి వాళ్ళు నిర్వహించడానికి సిద్ధపడతా ఉన్నారు. మరి వాళ్ళు ఇచ్చినటువంటి స్థానిక సంస్థల్లో కామారెడ్డి డిక్లరేషన్ పేరిట రాహుల్ గాంధీ వాళ్ళ అధ్యక్షుడు ఇచ్చినటువంటి హామీ మేరకు కులగణన చేపట్టినము, 42% బీసీలకు రిజర్వేషన్ ఇస్తామని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది. కానీ ఆ కులగణన తప్పుల తడకగా వాళ్ళు చేశారు. ఇంకా చాలా మంది బీసీలను నమోదు చేయలేదు. అది కూడా 60% వరకు ఉన్నటువంటి బీసీలను తక్కువగా చూపించడం జరిగింది కుట్రలో భాగంగా అని చెప్పి మేము భావిస్తా ఉన్నాం. 42% రిజర్వేషన్లు అమలు చేస్తామని రేవంత్ రెడ్డి గారు చెప్పారు. మరి రేవంత్ రెడ్డి గారి చేతిలో అది లేదు. అది 42% రిజర్వేషన్ చేయాలంటే పార్లమెంట్ లో చట్టం చేయాలి. అది కేంద్ర ప్రభుత్వం పూనుకోవాలి. రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చి మరి గత 2 సంవత్సరాల అనంతరం స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించడం ఆనందకరమైనప్పుడు కూడా ఈ రోజు
మరి బీసీలకు 42% రిజర్వేషన్ కల్పిస్తానని నిన్న మొన్న అసెంబ్లీలో హడావిడి చేసినప్పుడు కూడా మరి ఆ స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతాయా లేదా అనే విషయంపైన ఇప్పటికే ప్రజలు ఆందోళన చెందుతున్నారు. కాబట్టి ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం సరైన నిర్ణయం తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే మరి 42% రిజర్వేషన్ మరి రాజ్యాంగ సవరణ చేసి 9వ షెడ్యూల్ చేయాల్సిన ఆవశ్యకత ఉన్నప్పుడు కూడా ఈరోజు మరి గవర్నర్ చేత ఆర్డర్ తీసుకొస్తానే విషయం పైన మరి రేవంత్ రెడ్డి మాట్లాడడం మరి దాన్ని ఆలోచించవలసిన అవసరం ఉంటుంది. కాబట్టి ఎట్టకేలకు మరి లోకల్ బాడీ ఎన్నికలు పెట్టినట్టయితేనే మరి కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే మరి చాలా లక్షల కోట్ల రూపాయలు ఇవ్వాల్సిన ఆస్కారం ఉన్నప్పటికీ కూడా గత 2 సంవత్సరాల నుంచి స్థానిక సంస్థల ఎన్నికలు లేకపోవడం మూలంగా నిధులు ఆగిపోయినాయి. కాబట్టి సెప్టెంబర్ లోపు మరి ఎన్నికలు నిర్వహించినట్టయితే ప్రజాపాలనకు ఒక అంశము, ప్రజాపాలనకు ఒక ఆనందకాయకంగా ఉంటుందని మేము వ్యక్తం చేస్తున్నాం. ప్రధానంగా ఈరోజు చూసినట్టయితే తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల పాలన లేకపోవడం మూలంగా అనేక ఇబ్బందులు గురికావడం జరుగుతుంది. కాబట్టి వెంటనే మరి స్థానిక సంస్థలు ఏర్పాటు చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ముఖ్యంగా ఈరోజు మరి మన రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏదైతే ఉందో మరి ఇచ్చిన హామీలు పక్కన పెట్టి అనేక రాజకీయ పరిణామాలు చేస్తుండడం. కాబట్టి దీన్ని వెంటనే మరి స్థానిక సంస్థలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నాం. ఇదిలా ఉంటే లోకల్ బాడీ ఎలక్షన్స్ దిశగా మరో కీలక అడుగు కూడా పడింది. మున్సిపల్ చట్ట సవరణ బిల్లుకు శాసనసభ ఏకగ్రీవంగా ఆమోద ముద్ర వేసింది. దీని ద్వారా బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేసే అవకాశం కలుగుతోంది. శాసనసభ సమావేశాల్లో భాగంగా మున్సిపల్ పంచాయతీరాజ్ చట్ట సవరణ బిల్లులను ప్రవేశపెట్టారు. తర్వాత వాటిపై చర్చ జరిగింది. అనంతరం సభ ఆ బిల్లులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే దీనిపై చట్టపరమైన అంశాలు ముడిపడి ఉన్నాయి. 50% మించి రిజర్వేషన్లు పెంచకూడదన్న సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో ఇప్పుడు సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. రిజర్వేషన్ల అమలు ఎలా ఉండబోతోందా అని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇది ఇవాల్టి స్పెషల్ రిపోర్ట్. ఇలాంటి మరిన్ని ఆసక్తికర అంశాల కోసం మా ఛానల్ వీక్షించండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.